హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు అందరికీ నచ్చే, అందరూ ఇష్టంగా తినే పూరీలు స్మూత్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా 2 కప్పుల ఆశీర్వాద్ ఆటాని తీసుకోండి. దాంట్లో 1 స్పూన్ సాల్ట్ కలిపేసి కొంచెంగా వాటర్ కలుపుకుంటూ ఒక ముద్దలా చేసుకొని పక్కన ఉంచుకుందాము. 15 మినిట్స్ వరకు. అంతలోకి మనం పూరీ కూరని రెడీ చేసుకుందాము. దానికోసం 3 బంగాళాదుంపలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 3 నుంచి 4 పచ్చిమిర్చి, 2 క్యారెట్స్ సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. దాన్ని విజిల్కి పెట్టుకుందాము కుక్కర్లో. ముందుగా కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఉల్లిపాయ, ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, మిర్చి యాడ్ చేసుకుందాము. కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్ టర్న్ అయ్యాక క్యారెట్, పొటాటోస్ని సన్నగా కట్ చేసుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకొని కొంచెం పసుపు, కారం, 1 స్పూన్ ఉప్పు అండ్ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి విజిల్స్కి పెట్టుకోండి. 3 నుంచి 4 విజిల్స్ వస్తే చాలు, సరిపోతుంది. విజిల్స్ వచ్చేలేపు మనం పూరీలను కూడా రెడీ చేసి పెట్టుకుందాము. ఇలాగూ చూసేయండి. చూసారు కదా, పూరీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఆలు కర్రీలో 2 స్పూన్ గోధుమ పిండిని వాటర్లో మిక్స్ చేసేసి ఆ టెక్స్చర్ని తీసుకెళ్ళి ఆలు కర్రీలో మిక్స్ చేసేద్దాము. మైదా పిండి బదులు మేము రీప్లేస్మెంట్లో గోధుమ పిండిని యూస్ చేస్తామన్నమాట. ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు మీరు ఆ కన్సిస్టెన్సీ థిక్గా తయారవుతుంది. మైదా బదులు ఈ గోధుమ పిండిని వాడి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఎలా ఉందో మీరు ట్రై చేయండి, నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.